హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు యూరప్ కథలు. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు ట్యూస్డే, టైం సాయంత్రం 5:30 అవుతుంది. నాది వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి వర్క్ ఆల్రెడీ కట్టేశాను. ఒక కాఫీ చేసుకోవడానికి రెడీ అవుతున్నాను. ఇప్పుడు విషయం ఏంటంటే, ఈరోజు చిన్న షాపింగ్ పని ఉంది. షాపింగ్కి వెళ్దామని అడిగింది రోజా. నేను ఇప్పుడు ఇంటి నుంచి బయలుదేరి రోజా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి అక్కడ నుంచి షాపింగ్ చేయడానికి వెళ్తాం. ఒక చిన్న లైఫ్ స్టైల్ వ్లాగ్ అనమాట. సో లెట్స్ గో. నేనైతే ఇప్పుడు ట్రైన్కి వెళ్ళాలి. ట్రైన్కి ఇంకో 30 మినిట్సే ఉంది. సో కాఫీ తాగేసి బయలుదేరదాం. మాకు ఒక బెనిఫిట్ ఏంటంటే, ట్రైన్ స్టేషన్ ఇంటి పక్కనే ఉంటుంది. సో ప్యారిస్ వెళ్ళడం చాలా ఈజీ. ఈ ట్రైన్ అటువైపు వెళ్ళే ట్రైన్, మన ట్రైన్ ఇంకొక 5 మినిట్స్లో వస్తుంది ఈ ట్రాక్ మీదకి. ఇంటి నుంచి జస్ట్ 3 స్టాప్లు. ప్రజెంట్ సమ్మర్ డేస్ కాబట్టి టైం ఇప్పుడు సాయంత్రం 6:30 అయినా చూడండి ఎంత బాగుందో వెదర్. రోజా వచ్చేసింది, అక్కడ వెయిట్ చేస్తుంది. ఏంటి రోజు ఏంటి షాపింగ్కి వెళ్తున్నాను కాబట్టి టైర్డ్గా లేదు. ఇప్పుడు మేము ప్లెజీర్ అనే లొకేషన్కి వెళ్తున్నాం. మాకు దగ్గరలో ప్లెజీర్ అనేది కొంచెం పెద్ద ఊరు అనమాట. షాపింగ్ మాల్స్ అవి ఎక్కువ ఉంటాయి అక్కడ. ఆఫీస్ అయిపోయి అందరూ ఇంటికి వెళ్ళే టైం ఇది. ఈవినింగ్ 7 అయిపోతుంది కదా, కొంచెం ట్రాఫిక్ ఎక్కువే ఉంది. ఏంటి రోజు ఆఫీస్ ఎలా అయింది ఈవేళ? చాలా ఎక్కువ వర్క్ ఉంది నాకు. ఓకే, పర్లేదు, బాగానే ఉంది. ట్యూస్డేస్ ఎక్కువ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు ఫ్రెంచ్ వాళ్ళు. ఇది కొలంబియా అని చెప్పేసి మంచి స్పోర్ట్స్ బ్రాండ్ అండి. ఇది బాగుంటాయి ఇక్కడ. షూస్, బ్యాగ్స్, హుడీస్ అన్నీ బాగుంటాయి. సో మొన్న ఈ కొలంబియా బ్రాండ్లో ఒక చెప్పల్స్ తీసుకున్నాం అనమాట. అది సైజ్ సరిపోలేదని ఎక్స్చేంజ్ కోసం వచ్చాము. ఇప్పుడు పని అయింది. ఇప్పుడు మా వెడ్డింగ్ డే వస్తుంది అనమాట. సో వెడ్డింగ్ డేకి ఏదైనా కొత్త బట్టలు లాస్ట్ ఇయర్ వెడ్డింగ్ డేకి దిండిలో ఉన్నాం, ఇప్పుడు ఫ్రాన్స్లో ఉన్నాం. సో ఏదైనా కొత్త బట్టలు తీసుకుందామని వచ్చామన్నమాట. చూద్దాం దొరుకుతాయో దొరకవో. ఎందుకంటే షాప్లన్నీ 8ంటికి క్లోజ్, ఆల్రెడీ 7 దాటేస్తుంది టైం. వీక్ డే కదా, మొత్తం మాల్ అంతా చాలా ఎంప్టీగా ఉంది. ఈ మాల్ మేము ఎందుకు ప్రిఫర్ చేస్తామంటే, ఇక్కడ మొత్తం అవుట్లెట్స్ అన్నీ ఉంటాయి అనమాట. బ్రాండ్ అవుట్లెట్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇదంతా మాల్ ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఇందాక మనం వెళ్ళింది గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది. ఈరోజు చెప్పాను కదా వీక్ డే, అసలు ఎవ్వరు లేరు మాల్లో. ఏ ప్రోడక్ట్ టచ్ చేసినా ఎక్స్పెన్సివే. మినిమం అక్కడ ఏదైనా 5,000కి దొరికితే గ్రేట్ అనమాట. ఈ స్టోర్ వచ్చేసి గలలఫయత్ అనమాట. వన్ నేషనల్ మాల్లోనే ఒక స్టోరు. కొంచెం ప్రీమియం, అన్ని బ్రాండ్స్ దొరుకుతాయి. ఎప్పుడైనా ఆఫర్స్ పెట్టినప్పుడు మాత్రం మంచి ప్రోడక్ట్స్ కొంచెం తక్కువ రేటుకి వస్తాయి అనమాట. చూసారా, ఇక్కడ రాల్ఫ్ లారెన్ అనే బ్రాండ్ ఉంది కదా, చాలా ఎక్స్పెన్సివ్. ఒక్క షర్టే 12,000 13,000 ఉంటుంది. ఇది ఈ హుడీ చూడండి, 98 యూరోస్ అంట, అంటే సుమారు 10,000. నార్మల్గానే ఉంది, కాకపోతే ఆ బ్రాండ్ యుఎస్ పోలో. ఇక్కడ కూడా మొత్తం హ్యాండ్ బ్యాగ్స్, యాక్సెసరీస్, క్లోత్స్ అన్నీ ఉంటాయి. సో షాపింగ్ అయితే ఫినిష్ అయిందండి. బేసిక్గా ఈ షాపింగ్కి నాకు సంబంధం లేదు. రోజా కొనుక్కుంది ఇవన్నీ. నాకు నచ్చక ఒక షర్ట్ నచ్చితే, అది కూడా సైజ్ లేదు. సో మేబీ ఇంకొక స్టోర్లో నేను తీసుకుంటాను. ప్రజెంట్ అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం. అండ్ ఈరోజు ఈవినింగ్ ఫుట్బాల్ మ్యాచ్ ఉంది. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, ఫీఫా వరల్డ్ కప్ జరుగుతుంది. ఈరోజు ఫ్రాన్స్ మ్యాచ్ ఉంది. వెరైటీగా ఒక బార్లో కూర్చొని మ్యాచ్ ఎంజాయ్ చేద్దామని డిసైడ్ అయ్యాం. ఇంట్లో చూడొచ్చు, కానీ ఇంట్లో కంట బయట అంబియన్స్ బాగుంటుంది ఫుట్బాల్ మ్యాచ్. మా ఊర్లోనే ఒక బార్ స్టార్ట్ అయిందనమాట. సో లెట్స్ గో. టైం సాయంత్రం 9 అవుతుంది, కానీ ఇంకా చూడండి ఎంత వెలుతురుందో. 9:45, 10 ఆ టైంకి సన్సెట్ అవుతుంది సమ్మర్స్లో. ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇదే అనమాట మా ఊర్లో కొత్తగా ఓపెన్ చేసిన చిన్న బార్ అనమాట. బార్ అంటే మందు చిందు అదేమి ఉండదు, ఏదైనా ఉంటుంది అనమాట. పిజ్జా, కొంచెం ఆల్కహాల్, కాఫీ ఏదైనా తీసుకుని మనం సరదాగా మ్యాచ్ ఎంజాయ్ చేయొచ్చు. రోజా, పిజ్జా వచ్చింది. చీకటి పడ్డాక అంబియన్స్ ఇంకా బ్యూటిఫుల్గా ఉంది చూడండి. బయట స్క్రీన్ కొంచెం డల్గా ఉంది, అలాగే కొంచెం చలిగా అనిపించింది. అందుకే మేము ఇంకా లోపలికి వచ్చేసి కూర్చున్నాం. మొత్తానికి ఫ్రాన్స్ ఫస్ట్ గోల్ కొట్టింది. నైస్. అలాగే ఫ్రాన్స్ నెగ్గేసింది ఇంకా.
ఫ్రాన్స్ నెగ్గేసింది మ్యాచ్. సో అదండి, మేము ఆఫీస్ తర్వాత అసలు ఏం చేస్తాం అనడానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట. ఇప్పుడు ఫుట్బాల్ మ్యాచ్ ఉంది, వైబ్ కూడా బాగుంటుంది కాబట్టి వరల్డ్ కప్ వైబ్స్ అదిరిపోతుంది ఫ్రాన్స్ లో అయితే. సరదాగా ఊర్లో కొత్తగా పెట్టారు ఆ బార్, ఎంకరేజ్ చేసినట్టు ఉంటుందని వెళ్ళాం. ఇవాళ ఫ్రెంచ్ టీం బాగా ఆడింది. ఆ మూడో గోల్ చాలా బాగా వేసాడు అనమాట ఎంబాపే. అంటే మనకి క్రికెట్లో మనకి కోహ్లీకి ఎంత ఫ్యాన్స్ ఉంటారో ఇక్కడ ఫ్రెంచ్ ఫుట్బాల్ టీంలో ఎంబాపే అంత ఫేమస్ అనమాట. నైస్. ఇప్పుడు టైం అయితే 11 దాటేసింది. పక్కనే జస్ట్ ఒక 0.5 కిలోమీటర్ ఉంటుంది ఇంటికి, వెళ్ళిపోతాం ఇంకా. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.